వరంగల్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పట్నం నరేందర్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు. ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు పగా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటు కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజల తిరుగుబాటును ఆయన ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి రఘుచర్లలో జరిగిందేంది, మా భూములు మాకు కావాలి, మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు. మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి, వారి సమస్య పరిష్కారం చేయాలి. కానీ పోలీసుల చేత, గుండాల చేత, రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉంటారు. నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది, మేమంతా బాగుపడతాము, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది, 2,500 మహాలక్ష్మి వస్తుంది, 4,000 పెన్షన్ వస్తుంది అని మేము బాగుపడతామని నీకు ఓట్లేస్తే, నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు. అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది, వాళ్ళ భూములు గుంజుకోవడమే, కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ సంఘటన జరిగిన రోజు 80 సార్లు ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు, అబద్ధాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టు. పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒక్కసారి ఫోన్ వచ్చింది, ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో ఉంటుంది. గత 3-4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం రైతుల ఆవేదన, రైతుల ఆక్రోశం, ప్రభుత్వం అహంకారం, ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసింది అనేది గత 3-4 రోజుల నుండి చూస్తున్నాం. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇలాకా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలాకా, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలలో ఈ నియోజకవర్గంలో 3-4 గ్రామాలలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఫార్మా సిటీ కోసం అనేది ల్యాండ్ అక్విజిషన్ అనేది వింటూ ఉన్నాం. గత 6 నెలల నుండి కూడా వింటూ ఉన్నాం. గత 6 నెలల నుండి కూడా ఈ రైతులందరూ వాళ్ళ ఆవేదన వెలగక్కుతూ ఉంటే మేము మీడియా ద్వారానో పేపర్ ద్వారానో వింటూ ఉన్న సందర్భం. అయినా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధి కదా, తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాడులే అనుకున్నాం. వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తాడు అనుకున్నాం. కానీ ఈరోజు లోపల చూస్తూ ఉంటే లోపల వాళ్ళ ఆవేదన, బయట వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన నిజంగా చాలా బాధాకరం. ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇటు రైతులు ఇబ్బంది పడుతూ అధికారులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొన్న. అది ఎవరిని కూడా ఒప్పుకోము. కానీ రైతులకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరు వింటలేరే, పెడచెవిన పెడుతున్నారే, ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదనని వాళ్ళు బాధపడుతూ, మొన్న జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని, అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని. పాపం ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు, కాలేజీకి పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట, ఆ అబ్బాయిని తీసుకొచ్చి వేసేసారు. విలేజ్ సెక్రటరీ రోల్ ఏముంటుందండి? విలేజ్ గ్రామాభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం అయి ఉంటాడు. అయినా కూడా ఆ రోజు ఆయన గ్రామంలో లేకుండా పక్క గ్రామంలో డ్యూటీ, వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సర్వేనే చేస్తూ ఉంటే అతన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. దాదాపుగా 55 మందిని తీసుకొచ్చి 21 మందిని పంపించినామని పొద్దున పోలీస్ అధికారులు మీడియాలో చెప్తుంటే విన్నాను నేను. 21 మందిని పంపించినామని. మరి 55 మందిని పట్టుకొచ్చి దాంట్లో ఫిల్టర్ చేసి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపల పెట్టడం అంటే
వాళ్ళను బాగా హింసించి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి దెబ్బలు చూపిస్తున్నారు. చెప్పరాని చోటంతా దెబ్బలు కొట్టి విపరీతంగా ఈరోజు జైలుకి పంపించిన సందర్భం చూస్తున్నాం. మరి మీరు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే వీడియోస్ ఉంటాయి, వీడియోలలో ఎవరుంటే వాళ్ళని తీసుకొస్తారు. కానీ వీడియోలలో ఉన్న వాళ్ళను, దాడికి పాల్పడ్డ వాళ్ళను పార్టీ నెపంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలనే ఆలోచనతో రైతులు అనేవాడిని కూడా, భూమి పోతున్న రైతు సోదరులకు కూడా పార్టీని ఆపాదిస్తూ ఈరోజు ఒక నాటకం అయితే ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక మాట చెప్పారు పోలీస్ అధికారులు, లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి భూమి లేదు అని. ఒక అతను చెప్తున్నాడు వాళ్ళ చుట్టంది 30 ఎకరాల భూమి పోతుంది. ఈరోజే లాస్ట్ డే పబ్లిక్ హియరింగ్ వచ్చున్నారు. ఈరోజు ఒకసారి హియరింగ్ అయిపోతే మా భూముల మీద ఆశ వదిలిపెట్టుకోవాలని ఏడుస్తూ ఉంటే నేను పొలంకి వెళ్ళి పరిగెత్తుకొచ్చినమ్మా ఓదార్చాలని నన్ను తీసుకొచ్చి లోపల పడేసిండ్రని. ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. నిజంగా 30 ఎకరాల రైతు పోతూ ఉంటే ఆ రైతు ఎంత బాధపడుతూ ఉంటాడు? ఎక్కడైనా కొనగలుగుతాడా? 3 ఎకరాల భూమి కొనగలుగుతాడు ఇప్పుడున్న సందర్భంలో? కనీసం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి ఇది కూడా రాజకీయం చేస్తూ, అంటే అక్విజిషన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో, ఈ సమస్యను కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఆడిన నాటకంలో ఈరోజు ఈ రైతులందరూ బలిపశులు అయి ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నియోజకవర్గం మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపిస్తేనే, కొడంగల్ ప్రజలు గెలిపిస్తేనే మీరు ముఖ్యమంత్రి అయి ఉన్నారు. కాబట్టి కొడంగల్ ప్రజలకు మీద చీమ కూడా వాలకుండా, ఈగ కూడా వాలకుండా, చీమ గుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలే మేడం, ఎవరు వింటలేరు. ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఆఫీసర్ల దగ్గరికి పోయినాం, ఎవరు చెప్పినా వింటలేరు. కాబట్టి కలెక్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు మా వాదన వింటలేరని ఆవేదన, ఆక్రోశం, మా భూమి పోతుంది, మా ప్రాణం పోయినా మా భూమిని వదలమనే లెవెల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఒకటే అడుగుతున్నా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ఫార్మా పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు కదా, మరి గతంలోనే కేసీఆర్ గారు ఫార్మా కోసం 15,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలందరికీ అక్కడ ఏం చెప్పారు మీరు ఎలక్షన్ కన్నా ముందు? ఫార్మా కంపెనీలు వేస్తే కలుషితం అయిపోతుంది, మొత్తం పాడైపోతాయి భూములు, మీరు ఫార్మాకి ఇవ్వకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ భూములు మీకు వంచుతామని చెప్పి వచ్చారు అక్కడ. మరి ఇక్కడేమో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు నిశానా జడిపేస్తానని ఏదైతే మాట్లాడి ఉన్నారో దాంట్లో ఫస్ట్ ఫార్మాసిటీ మీద పడి ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నామని ఒక మాట చెప్తూ, ఫార్మాసిటీ ఉంటుందని అక్కడ ఒక మాట చెప్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థలాలలో మీరు అక్వైర్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగానే ఇక్కడున్న రైతులు 1/2 ఎకరు, 2 ఎకరాలు, ఎకరా ఉన్న రైతులందరూ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళకు భరోసా కల్పించాల్సింది మర్చిపోయి ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని ఈరోజు ఉదయం పేపర్లో చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగిన గొడవకి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సంబంధం లేకపోయినా నరేందర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు కాబట్టి, ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి కొడంగల్ వాళ్ళది, ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది మాకందరికి కూడా, ప్రతిపక్షంలో ఉన్నాం. ఎందుకంటే వినాల్సిన ప్రభుత్వం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడాలి, వాళ్ళ గొంతుకై ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించాడని ఇక్కడ ఉన్న గొడవకు నరేందర్ రెడ్డి కారణమని ఈరోజు నరేందర్ రెడ్డిని పెట్టారు. నరేందర్ రెడ్డి తర్వాత ఈరోజు కేటీఆర్ గారిని ఎట్లా కేసులు ఇరికియాలా, కేటీఆర్ గారు చెప్తే నేను గొడవ అయిందనే లెవెల్లో ఈరోజు కేటీఆర్ గారిని కేసు పెట్టాలనే ప్రయత్నంలో, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఏది చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. నాకు ఒక్కటి అర్థమైపోయింది, ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఇప్పటికీ 4 సార్లు ప్రయత్నం చేశారు. ఒకటి మొన్న వాళ్ళ బావమరిది గారి ఇంట్లో దావత్ అయితే ఆ దావత్లోనే కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం శతవిధాలు చేస్తున్నారు. దాంతోపాటు కార్ రేసింగ్ ఒకటి జరిగింది మన దగ్గర, ఆ కార్ రేసింగ్లో అయినా కూడా కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం ఒకటి జరిగింది. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని ఏసీబీ ఎంక్వైరీ చేయాలనే ప్రయత్నం ఒకటి జరిగింది.